చేస్తున్నాం. నన్ను ఆ అమ్మాయిని ఆ ఇద్దరు అమ్మాయిని నలుగురిని వేస్తావా? ఎవరెవరే మెడగడ పట్టించిందండి, మెడ పట్టించింది ఎలాగా వీడికి మెడ పట్టిస్తే నాకు మూయిస్తానంటే. అయినా సరే ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? పడిపోయింది. జాండలో సగం ఉన్నావు, నీతో పళ్ళ మొదలు. జాండలో సగం ఉన్నావు, నీతో పళ్ళ మొదలు. నువ్వా ఒక్కడో చెప్పేస్తావా? మామ అలాగే వాడేం లోడ్ ఎత్తలేడు. ఇప్పుడు వాడు లోడ్ అసలు ఎత్తలేడు. ఎదరో లోడ్ ఎత్తడం వేయలేదు, పూలు గేరేసి రమణ వస్తావా రావా? నీకే చెప్తున్నా, మీస్ ఎక్కడుందిరా? అసలు మీస్ ఎక్కడుంది తర్వాత చెప్పొచ్చు. అవును, ఇప్పుడు నేను పెళ్ళినప్పుడు వచ్చిందంటే నిజంగా రావా? నన్ను చూడు ఒకసారి. రావా? చూడరా, చూడు. వాడేటి రమణ ఎప్పుడు వచ్చేస్తాడు? వస్తాడు అలాగే పిలాలి, అప్పుడు వస్తాడు. అలా పిలవాలంట, పిలుస్తా. రావా? చూడు చెప్తున్నా, ఇదే ఫైనల్. నేను పిలిచేటప్పుడు రాలేదనుకో, నేను ఎలా రప్పించుకో నాకు తెలుసు. నీకు ఆ టాలెంట్ ఉందిలే. రానంటావా? నిజంగా రావా? ఏమండి పిల్లల్ని చెప్పండి, రమ్మని చెప్పండి, రమ్మని చెప్పండి. రాడా? అంతే కదా, అదే మాటలు ఉందండి. చూద్దాం. ఏంటమ్మా బుర్రకథ ఎలా ఉంది? బుర్రకథ నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. నేను చెప్పేది బాగోపడు మా అలాగే ఉంటది. నీలాంటి పిల్ల పొగడదు కానీ నాకు చెప్ప జారిపోయినా పర్వాలేదు. కక్కురు తీర్పు ఎక్కడ వాళ్ళు చేస్తే కక్కురు తీర్పు. ఇది బుర్రకథ బుర్రకథ బాగుందా? బాలేదు. బుర్రకథ బాగుందా? బాబా యూత్ బాయ్స్ కదా? నేను కాపరేట్ చేయని ముగ్గురు కోట్లకి ఎగరేసేద్దాన్ని. ఎవరికి ఎగరేస్తా? బాగుందా? వాడు ఏం చెప్పండి, నీకేమర్థమైంది? బాగుందన్నా దగ్గరికి పక్కన వద్దంటాడు. వస్తుంటే చూస్తున్నాయి కదా, చూడ రమ్మంటారు. నచ్చలేదు అంటే ఇంకో విషయం తెలుసా? మా కుర్రవాళ్ళందరూ కూడా మీ ఆడపడుచులు కూడా నన్ను ఒక మాట అడిగారు. రమణ రమణ నీ అమ్మ మొగుడు, మీ మేనత్త మొగుడు కదా? పిచ్చిదమ్మ ముసలికి మంచి ఒప్పు ఉంటుంది. నీకెలా తెలుసు? నాకు అనుభవం ఉంది. ఇప్పుడు 30 ఇంకో 10 సంవత్సరాలు పోతే మురుగులు పడిపోయి మురుగులు జారిపోయిన పర్లేదు, ఆ బొమ్మలు ఫోన్ వచ్చాను. ఓకే అమ్మాయి గారు, మా కుర్రవాళ్ళందరూ కూడా ఒక మాట అడిగారు. రమణ రమణ ఎందాకటి నుంచి మీ ఇద్దరిదే చూపిస్తాను. ఆట పాట మన ఇద్దరిదే. అలా పిల్లకి లేప ఆ పిల్లకి ముగ్గురు కావాలి. అమ్మాయి ఎవరు? అమ్మాయి అక్క. అమ్మాయి అక్కర అక్క అమ్మాయి చెల్లి నువ్వు అన్నయ్య. ఏ నాకు వర్షం తెలియదు, నాకు వర్షం తెలియదు. ఏం తెలుసు? ఎవరు
ఆ, మా బాపు కొడుకు బాపు కొడుకు మా అన్నయ్యే అన్నవరా నీకు ఏమి? అలా అమ్మయ్యాడు అమ్మయ్య ఆ. ఇంకా తగ్గింది అలా తగ్గింది మా పెద్దమ్మ కూతురే పెద్దమ్మ కూతురు మా పెద్దమ్మ కూతురే ఏముంది? మా వదిలే ఇలాంటి ఎదవల వల్లే ఈ కరోనాలు 9 కిలోలు వచ్చేస్తాయి దరిద్ర పేదవ ఏంటి ఇన్ని కొడుకు అన్నయ్య అవుతాడు అన్నయ్య. బాపు కొడుకు బావ అవుతాడు బావ అవుతాడు. పెద్దమ్మ కూతురు చెల్లి అవుతుంది నువ్వు నాకేమవుతావు నేను కూడా నీకు అన్నయ్య అవుతాను నువ్వు నాకు నేను కూడా నీకు అన్నయ్య అవుతాను నీకు నేను. తమ్ముడు మరి అన్నయ్య ఆ. మీ అమ్మ నాకేమవుద్ది నీకు అమ్మే మీ అమ్మ నీకు అమ్మే మీ అమ్మ నాకు అమ్మ నీ చెల్లి నీకు చెల్లె మీ చెల్లి నీకు చెల్లె ఓ మీ చెల్లి నా చెల్లి మీ అమ్మ నాకు అమ్మ మీ తమ్ముడు ఒరే, నాకు ఏదైతే నీకు అదే నీకేదైతే నాకు ఏ వరుస అయితే ఆ. నీకు అదే వరుస ఓకే. మా తమ్ముడు ఆ. నీ తమ్ముడు ఓ అన్నయ్య ఆ. మీ తమ్ముడు నా తమ్ముడు మీ చెల్లి నా చెల్లి మీ అమ్మ నాకు అమ్మ నీ బెల్లం నా బెల్లం కొట్టాడంటే మూగుడైపోతుంది ఏం చేస్తున్నాడు ఎదురు నీ తప్పు మాట్లాడాను చెప్పండి వాయిస్ నీ తప్పు మాట్లాడా నీకు ఏదైతే నాకు అవుతుంది చెప్పడం లేదు నువ్వు మాట ఏం మోసం వెళ్ళిపోతా ఏం మోసం వెళ్ళిపోదు ఉన్నప్పుడు గొడవ పొందురా ఒరే, అది సంవత్సరానికి అది సాయిబాబా గుళ్ళో ప్రసాదం అనుకుంటున్నావు ఏంటిరా నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు ఎదవా నువ్వు తప్పుడు మాట్లాడుతున్నావు ఏమన్నాను? ఏ సంబంధానికైనా మనానొచ్చు కానీ కానీ భార్య విషయంలో మాత్రం మనానకూడదు మరి ఏమన్నా? నీ భార్య నీ భార్య నా భార్య నా భార్య నా భార్య నాకు అర్థమైపోయింది. అర్థమైంది నాకు అర్థమైపోయింది ఏమర్థమైంది? నా భార్య నా భార్య నీ భార్య నీ భార్య నీ భార్య నా భార్య అలా చెప్పాను నేను నీ భార్య నీ భార్య నా భార్య నా భార్య అన్నాను నేను ఓకే అన్నయ్య ఆ. ఆ అమ్మాయి లేపేస్తాను ఏమైంది ఆ చిన్న అమ్మాయి ఓహో ఆ అమ్మాయి మీద కొనుపడిందా ఆ. లేపుతావు ఏ విధంగా లేపాలి అంటే ఏ విధంగా అంటే ఆ. ముందు హుషారుగా డాన్స్ రూపంలో లేపుతావా ఆ. పాట రూపంలో లేపుతావా నీ టాలెంట్ బట్టి నేను చూపిస్తాను ఓ మాట్లాడాలంటే బట్టి ఆ. అయితే పని చేయరా ఏంటి? హుషారుగా డాన్స్ చేయి డాన్స్ చేసి లేకపోతే పోతే. అప్పుడు హుషారు మంచి పాట పాడు ఓకే హుషారు పాటలు పాడిస్తారు డాన్స్ చేస్తే అవ్వాలి ఓకే హుషారు హుషారు చిక్కిందా ఎవరిది ఆ వాడుదే ఎవరిది ఎవరిదంటే? ఇంకో విషయం తెలుసా ఏంటో? మా పలాస ఈ పలాస ఆ రైల్వే స్టేషన్ ఎవరిది ఎవరిది సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా కోతి కొడతావే ఇంకా? మాట వందగలను నేను అవునా? వీడికంటూ ఏమీ లేదు నాకు ఒకే ఒకటి ఉంది ఈ మైక్ సెట్ ఏంటి ఈ మైక్ సెట్? ఎవరిది? ఈ మైక్ సెట్ ఎవరిది ఎవరిది? ఆ వాడుదే నీదేనంట. నువ్వు ఫోటో చించుకుంటావు అక్కడ అప్పుడు నుంచి చెప్పేస్తున్నాడు నీదేనంట. ఒరేయ్ రమణ, ఎంత కావాలో తీసుకో ఆ అమ్మాయికి తెలియ 3,000. 3,000 ఆ. ఎన్ని గంటలకి 3 గంటలకి 3 గంటలకి 3,000. 3 గంటలకి 3,000 అవును. అయితే గంటకో అదే మీరు గంట చేసినా 3 గంటలు చేసినా రోజులు చేసినా రోజుల్లో ఏంటి? ఊర్లకన్నా రోజుల్లో ఉండదు. ఆ. ఒక 3 గంటలే ఉంటది. 3 గంటలు 3,000 3,000. అమ్మాయికి ఇరవై తక్కువే తక్కువ. ఎక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకోలే. ఎక్కువ ఇస్తారా అయితే 3,000 తక్కువ ఉన్నా కదా. మరి అమ్మని నాకు డబ్బులు ఇచ్చారా మరి అమ్మనియా డబ్బులు మీకు ఇస్తే తీసుకోండి ఒక 5,000 ఇస్తావా? 5,000 ఆ. 5,000 అంటే 5 నిమిషాలు ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతుంది. మరి నాకు అడగదు అడగదు. ఎక్కువ తీసుకోండి 10,000 ఇస్తావా 10,000 10,000 అంటే 10 నిమిషాలు ఖర్చు అయిపోతుంది మరి నాకు అడగదు ఎక్కువ తీసుకోండి ఒక 10,000 ఇస్తావా? 17,000 వాళ్ళు పిచ్చిదమ్మా 17,000 అంటే 10 నిమిషాలు ఖర్చు అయిపోతుంది మరి నాకు అడగదు అడగలేదు. ఎక్కువ తీసుకోండి వాళ్ళకి 20,000 ఇస్తావా వాళ్ళు పిచ్చి ఏయ్! 17,000 అంటే 20,000 అంటే 20 నిమిషాలు ఖర్చు అయిపోతుంది మరి నాకు అడగదు ఎక్కువ తీసుకోండి మరి మేము అడగలేము. ఎంత ఇస్తారో చెప్పరా? ఎక్కువ తీసుకోండి. ఎంత ఇస్తావు? ఎక్కువ తీసుకోండి. ఎంత ఇస్తావు? 200 తీసుకోండి ఏయ్! ఎంత ఇస్తావురా? పసివురా నవ్వులు ఇచ్చేస్తావా నువ్వు? ఒరే రారా, ఈ 200 క్యాష్ ఇస్తావా? క్యాష్ లేదు మరి ఫోన్ పే ఏ పే? ఫోన్ పే ఫోన్ పే. ఆ ఫోన్ పే ఆ. అమ్మాయి గారు ఆ. అమ్మాయి లేపేస్తాను అలాగే. ఒక సాంగ్ తో లేపేస్తాను అలాగే. ఓకే నువ్వు గో బ్యాక్ వెనక్కి ఒక వెనక్కి వెళ్ళు. ఏ చికిత్సా ఏ డార్లింగ్ హాయ్. హాయ్. How are you? నీకు బాగా కలిసి ఏంట్రా బలిసే? ఏ అమ్మాయి ఏంటబ్బా
చూడవా పలకవా ఏటం గొప్ప అయిపోతారు. ఏ అమ్మాయి నీ పేరు చెప్పవా? నీ పేరు నీ పేరు నీ పేరు రమణన్న పిల్లకి పేరు పెట్టలేదట, మన ఇద్దరు పెట్టింది నీ పేరు చెప్పవా? తెలుసా స్వీట్ నేమ్. నీ పేరు బాగుంది, నువ్వు బాగున్నావు, అనుకున్నావు. చెప్పాలా? చిన్న ముక్కు, చిన్న కళ్ళు, చిన్న పెదాలు, అవి పెద్దవి. బొక్కలు బొక్కలు అంటే ఇంకేంటి బొక్కల? ఏ కాకపోతే చాలా అందంగా ఉన్నావు. జడిదలాగా ఉన్నారు. అమ్మాయి పెళ్లి చెడ్డగానేస్తావా? అమ్మాయి బాగోలే, అలా అమ్మాయి బాగుంది. నాకు ఎంతమందిని పంపి పిలిచేస్తే మరి ఎందుకు? పిలవాలా? ఒక్క హుషారుగా పిలిచేస్తాను. నువ్వు గో బ్యాక్. ఏ చికిత్స దగ్గర పెట్టుకుని మాట్లాడు. వచ్చి పట్టిరా. ఏ అమ్మాయి నీ పేరు చెప్పవా? నీ పేరు సుజాత. నీ పేరు చాలా బాగుంది, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. చెప్పాలా? చిన్న ముక్కు, నీ చిన్న కొద్ది పెద్దవే వస్తువులురా ఆ చెవుతోటి. ఈ అమ్మాయి పెద్ద ముక్కు, పెద్ద కళ్ళు, పెద్ద పెదాలు, అవి చిన్నవి. కాకపోతే మీరు ముగ్గురు నేను చూసుకోండిరా. నాతో ఆడగలరా పాడగలరా? ఎప్పుడు చూడలేదా ఆట పాట? ఇప్పుడు చూస్తారా? హుషారుగా చూపించేస్తాను. ఎదురుగా స్టార్ట్ చేసి పెట్టా. చెల్లి రమణ కేజీ కాంటాక్ట్ కానీ సరుకులన్నీ ఊపేస్తాను. ఆ సరుకులను ఎంగేజ్ ఊపేద్దా? నువ్వు పాడించాలు ఇదే పాట మేము పాడతాం. ఉంటాను పర్లేదు అడగాను. చాలు నువ్వు పాడు. ముందుకి ఏ స్కూల్లో చదువుకున్నాయినా అమ్మమ్మ పడినా కళ్ళు మీద పోగలవు. ఏంటి అరుస్తాను పెట్టి ఏంటి నువ్వు సెంటర్లో చూసుకోండి. రొమ్మేంట్రా? ఏం చేస్తారా? ఏం చేస్తున్నావు బాబు? రీసెంట్ వస్తుంది చూడు. గూడ్స్ బండి పోయి మంతండి. అయినా సరే ఏం చేశాను? పగిలిపోతుంది కదా. కాకపోతే ఏం చేస్తాను? ఏం చేస్తా? సెంటర్ చూసుకోండి. గడ్డి ఏం చేయలేవు పెద్ద గట్టిగిస్తున్నాడు. వేడి చేయ
ఏమి చేయలేదు. నాకేం చేస్తావు? ఏంటి? నువ్వు నాకేం చేస్తావు? ఏదైనా చేస్తాను. ఏదైనా అంటే ఏదైనా. కొడతా ఆ? కొడతావా? కొడతారా? టచ్ చేయి. ఏంటి? అరే టచ్ చేయరా? టచ్ చేయి. టచ్ చేయి. అరే టచ్ చేయరా? ఒరే ఆది, ఆ. ఒరే ఆది, మీ నాన్నగారు బాగుడు దానికి మీ అమ్మ మగడు బాగుడు దానికి చాలా తేడా ఉందిలో లెంబడి కొడక. ఏంటి నువ్వు అఖండ సినిమాలు బాగా చేస్తున్నావు ఏంటి? ఏంటి? తగ్గేదేలే నీకు ఒక్కేదేలే. తగ్గేదేనా అన్న బాగుంది. ఒకేదేనా ఏంటి? అది అల్లు అర్జున్ స్టైల్. మాట. ఆ. అల్లు అర్జున్ ఎలా చెప్పాడు? ఎలా చెప్పాడు? నారసింహుడు చెప్పాడు. చెప్పాడు. ఇప్పుడే ఇలాగంటాను. అంటే నా స్టైల్ ఇది. ఈ స్టైల్ ఇదే. ఆ. అయినా తగ్గేదేనా బాగుంది. బాగుంది. ఒకేదేనా అంటే అంటే నీకు వదిలేదే లేదే నా మొదలవా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయి దగ్గర. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అయినా అవుతాడు. రేటు పిల్లకి రేటు పిల్లకి అయ్యి ఉన్నది. ఏం కొట్టడం ఏంటంటే నువ్వే కొట్టప్పుడు నేనేం కొడతాను. ఏదో పిల్ల కలిసేది పిల్లకి అయ్యి అన్నది అక్కడ. ఇటు విను, నాకెవరేం అనలేదురా. ఏం అనలేదా? కానీ నాకు ఏడుపు వస్తుంది. లేకపోతే ఎవరన్నా అన్నదండి. ఎవరు? వచ్చి తెలుసా మా రమణని కుర్చీ ఇప్పుడు కుర్చీ బిస్కెత్తాడ. చెప్పాను మా బావ అని. మా బావకి ఏమంటే మా బావకి అసలు నేనేముండని తెలుసా? నీకు చెప్పమంటావా? చెప్పవా? చెప్పనా? బావా 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 ఆకలేస్తాను నాకురు బావ. మా బాబు ఏమంటాడు తెలుసా? మా అన్నయ్య ఏమంటాడు తెలుసా? పిల్ల పిల్ల
కొప్ప ఒరేయ్, సెరికో పిల్ల పిల్ల మరదల పిల్ల సెరికిస్తాను సీకు పిల్ల. నాకే తప్పుడు సీకి తప్పాలి. ఓకే, ఇలాంటి పాటలు పాడితే ఏ పాటే కాదు. నేను మామని పిలిచానా? అవును. ఒక్కరు కూడా పలకలేదు. నువ్వు ఏమని పిలిచా? మామ అని. అదే సంగతి. ఏంటి? మామ అంటే ఆ. ముసలోళ్ళకి ఎంతే పోద్ది. ఆహా. అదే బావా అన్న వరకు రమణ, ఓయ్. బావంటే పలుకుతారా? బావంటే పలుకుతారా? చెక్కిపోతారు స్టేజ్ స్టేజ్ ఎక్కుదురా. ఆ. ఇప్పుడు నేను అవును. బావానికి కేక్ కేక్ వేస్తావు. దానికి? వాళ్ళంతా పలికితే చాలు. నువ్వు బావానికి కేక వేస్తావు, వాళ్ళు హుషారుగా పలికారు. ఓకే, నువ్వు బావానికి కేక వెయ్యు, వాళ్ళందరూ హుషారుగా పలికేస్తారు. పిలిచమంటావా? బాబు యూత్ అందరూ హుషారుగా ఉండాలి. ఓకే, రెడీగా ఉండాలి అందరూ. ఓయ్ బావా. సిగ్గులేదు మొగసరి మెత్తరించి. అయినా సరే నా బరువు తెలిసాను మరి. ఒక అందమైన అమ్మాయి తెలిస్తే పలికినట్టు ఉండాలి, నువ్వు చెక్కిపోయినట్టు ఉండాలి. ఏంటో చెక్కిపోయినట్టు? ఆ కుర్రవాళ్ళు ఏం తప్పు లేదు, అంత నీదే తప్పు. నువ్వు ఏమని పిలిచా? అది సంగతి. ఏంటి? బావ అంటే ఒక్కల కిందే పోతుంది. అదే బావలు అన్న వరకు అనుకో. మొత్తం పలికేస్తా. పోయినా మర్యాద దాచుకుంటా. ఎంతైనా మా యూత్ అమ్మ. బావలు అని కేక వెయ్యు, వాళ్ళందరూ హుషారుగా పలికేస్తారు. మళ్ళీ ఆ? ఆ? బాగా చూపిస్తాను. బావలు. ఒక విషయం తెలుసా, ఆ కిందకు కూడా భూమి గుద్దేస్తాడు సమాజం. మా అన్నయ్య. అన్నయ్య పాపం కొట్టుడు ముసూరు కాకపోతే ఎట్లా బంగాళ డబ్బై అన్నయ్య పిలిచేద్రా. అసలు ముసలి మంట మీకు తగలా, నీకు ఎమ్మ పడిపోయి నీకు కాలు చెంది పోడు చెమ్మ పడిపోయి నీ అమ్మ చాలా బాగుంది. ఈ అమ్మకి దొరుకుతుంది. అయినా అబ్బాయికి అలాగే కావాలి. వచ్చినప్పుడు అమ్మాయిని చూసి లైన్ వేస్తాడు, లైన్ వేస్తాడు. ఇవ్వ ఎలము ఆ అబ్బాయి లైన్ వేస్తాడు. సరే కానీ రమణ, నా చేసుకొని కాదు. చేతి కూడా కాసు. ఎవరు కొన్నారు? ఎవరు కొన్నారు? ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొన్నారు? ఎప్పుడు కొన్నారు? ఎప్పుడు కొన్నారు? నేను చూపిస్తా. నువ్వు చూపిస్తావు. ఒక హుషారు. నా చేతి కొన్నాక ఏంటి పాట? ఏంటి పాట? ఏమైనా పాటలు బాగున్నాయా? వాయిస్ పాటలు బాగున్నాయా? అన్న పాటలు బాగున్నాయా? బాగున్నాయి కదా? వాయిస్ పాటలు బాగున్నాయా? అన్న ఆడపిల్లలందరూ చెప్పండి, పాటలు బాగున్నాయా? బాలేదా? అమ్మ అప్పచెల్లి పాటలు బాగున్నాయా? బాగున్నాయి కదా. మీరు అమ్మ నువ్వేనమ్మా పాటలు బాగలేదు. బాగుంటే బాగుంటుంది చెప్పు. నీకు అన్నయ్య అన్నాను కదా, నేను ఎలా పడి నీకు నచ్చింది నాకు తెలుసు. అదే బాగుంటే బాగుంది కూడా బాగుందని చెప్తాను. నాకు అర్థం అంతే కదా. అనే రమణ పాటలు బాగున్నాయా? ఇక పాటలు బాగలేదు అంటారు. ఏ దగ్గరికి వెళ్ళి పాటలు తెలియదు వెళ్ళిరా. రమణ దగ్గరికి వెళ్ళి మంచోడు కాదు. కాదా? మంచిగా నేను అనుకుంటున్నాను. మంచోడు మంచోడు ఇంకో విషయం తెలుసా? మంచోడు మంచోడు మంచం ఎక్కిపోతాడు.